शिवशक्तिः कामः क्षितिरध रविशीतकिरणः स्मरोऽहंसः शक्रः तदनु च परामारहरयः अमीहृल्लेखाभिः तिसृभिः अवसानेषु घटिताः भजन्ते वर्णास्ते तव जननि నామ అవయవతాం. ఇక్కడ శివ శక్తి అని కూడా మనం విడదీయచ్చు. రవి శీత కిరణ అని కూడా అనొచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే ఒక్కొక్క అమ్మ యొక్క బీజాక్షరాలు చెప్తున్నారు. మనం ముందరే అనుకున్నాం అమ్మ యొక్క అవయవములన్నీ కూడా చాలా శక్తివంతములు. ఆవిడ చిదగ్నికుండ సంభూతంలోంచి వచ్చినప్పుడు ఒక్కొక్క దేవత యొక్క అంశతోటే ఆవిడ యొక్క ఒక్కొక్క అవయవం వచ్చింది అనుకున్నాం. అవన్నీ కూడా మంత్ర అక్షరములు, బీజాక్షరములు అన్నమాట. అంటే ఆ దేవతలు ఎలా ఏర్పడ్డారు? అమ్మ నుంచే ఏర్పడ్డారు. కాబట్టి అమ్మ యొక్క ఈ శరీరం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తికి సంకేతం. ఆ శక్తి సంకేతం ఒక బీజాక్షరంతో చెప్తారు. అయితే బీజాక్షరాలు ఎందుకు అందరం మనము చూసి చదువుకోకూడదు అంటే బీజాక్షరాలు చాలా ఏమనాలి శక్తివంతమైనవి. అవి గురుముఖత మాత్రమే తీసుకుని మనము దాన్ని ఉచ్చరించాలి. అందుకని ముందర కేవలము అంటే సాక్షాత్తుగా శిష్యులకి కొంతమంది బీజాక్షరాలు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళలో పరివర్తన వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ బీజాక్షరాలు ఇస్తారు. ఎందుకంటే బీజాక్షరము అంటేనే అమ్మట. ఒక్కొక్క బీజాక్షరానికి అమ్మ ఒక్కొక్క అవయవం. 15 పంచదశి మంత్రంలో 15 బీజాక్షరాలు అలా ఉంటే అమ్మ యొక్క రూపం అని. అంటే వీటికి చాలా ఉంటుంది మనకి శ్రీ విద్యలో. అంత మనకు అక్కర్లేదు కానీ మనం ఒకటి కాబట్టి ఎక్కడంటే అక్కడ చూసుకుని ఏదో మంత్రాలు చూసుకుని లేదా టీవీలో ఒక మంత్రం చెప్పాడని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆ మంత్రాన్ని ఉచ్చరించకండి. బీజాక్షరాలు ముఖ్యంగా బీజాక్షరాలతో కూడిన మంత్రాలు ఎట్టి పరిస్థితిలో మనము మననం చేయకూడదు. అవి గురుముఖత వచ్చినప్పుడు ఆ శక్తి మీలో ప్రసరణ జరిగి అది మీకు చెడు చేయకుండా జరుగుతుంది. తెలియకుండా ఒక్కొక్కసారి ఒక అక్షరాన్ని తప్పుగా పలికిన అంటే ఆ బీజ హ్రీం అన్నప్పుడు హిరిం అన్నారనుకోండి అది దోషం అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఒక మందు అనుకోండి, మందు ఎలా వేసుకోవాలో ఒక స్పూన్ వేసుకుంటే తగ్గుతుంది, పూటకు ఒక స్పూన్ అని అన్నాడు అనుకోండి డాక్టరు. పర్వాలేదులేండి పూటకు ఎవరు వేసుకుంటారు గుర్తుండదు కదా, లేదా మనం బయటకు వెళ్తున్నామని ఒకటేసారి 3 స్పూన్లు 4 స్పూన్లు వేసుకుంటామా? వేసుకుంటే ఏమవుతుంది? అదే విధంగా ఇది కూడా అంటే ఏ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలో అలాగే ఒక గురువు ద్వారా మాత్రమే తెలుసుకుని మనం అంటే మంత్రం తెలుసుకుని అంటే ఇక్కడ ఉద్దేశం ఉపదేశం పొంది మాత్రమే. ఇక నామాలు అంటారా, ఎవరైనా సరే నామం చెప్పుకోవచ్చు, అందులో దోషం ఉండదు. ఏ నామమైనా మీరు మననాత్రాయితే ఇది మంత్రహాన్ అంటే మీరు ఏ నామం అయితే జపిస్తూ పోతూ ఉంటారో అది మంత్రంగా మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం దిగులు పడక్కర్లా మనకు ఉపదేశం లేదని లేదా బీజాక్షరాలు లేవని. బీజాక్షరాలు ఇవ్వకపోవడానికి కారణం ఇంకా మనలో కొంత సాధన జరిగి తీరాలి కాబట్టి కొంత బీజాక్షరాలు ఇవ్వరు. కొన్ని ఇచ్చారు బీజాక్షరాలు అంటే కొంత శుద్ధి జరిగింది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి. అదే ఎందుకు ఏమిటి వీటన్ని క్వశ్చన్లు వేసుకోకూడదు. మనం ఇచ్చారు మంత్రం జపం చేసుకోవాలి దాన్ని శ్రద్ధగా. ఎందుకంటే దోషం ఉంటే గురువుకు పోతుంది, దోషం లేకపోతే మనకు మంచి జరుగుతుంది కదా. కాబట్టి అందులో ఏంటుంది అని మనం దాన్ని చలాక చేసేయాల్సిన అవసరం లేదు. దాన్ని వదిలేసేయటమే. ఇచ్చారు దాన్ని. ఎందుకంటే మనకు ఒక కథ చెప్పుకున్నాం, చాలా రోజులు అయింది కదా మనం కథలు చెప్పుకుని రోజు రొటీన్గా వెళ్ళిపోతున్నాం. ఒక కిరాతకుడు ఆ అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పంది యొక్క ఘీంకారం అతనికి ఐం లాగా వినపడిందిట. అయితే మనం అనొచ్చు ఇప్పుడు అతను ఆ ఐంకారాన్ని ఎలా జపం చేశాడు అని. అతను ఆ పంది దగ్గర నుంచి అది అన్యాపదేశంగా ఒక ఉపదేశంగా పొందేట. ఐంకారంగా అనిపించి ఇక తదేక నిష్ట, అంతేకాదు తప్ప మనలాగా కాసేపు ఇదో కాసేపు అదో లేకపోతే లౌకికంగా చేయలేదు అతను. ఇక అసలు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయాట. ఆ ఏమనుకుంటే అలా ఉండిపోయాట. అంటే అతను ఎన్నో జన్మల పుణ్యం ఉండి ఆ ఒక్క బీజాక్షరం అలా స్ఫురించింది. మనకి పంది యొక్క అరుపు వినిపిస్తే మనకి బీజాక్షరం వస్తుందా చెప్పండి?
అసలు మనకి వేరే జంతువుల అరుపులు వింటే మనకి ఒక భక్తి ఏర్పడుతుందా చెప్పండి? అది ఏర్పడిందంటేనే అతనికి ఎన్నో జన్మలదుంది, అక్కడ అనుగ్రహం కలిగింది, అక్కడి నుంచి అతను తరించాలి అంతే. దానికి ఒక మార్గంగా అమ్మ పందారు అలా పెట్టిందిట. మనకి వినపడుతుందా చెప్పండి? ఇప్పుడు ఈ కథ విన్న తర్వాత అయినా పందిదారు పింటే మనకు అది అయి వినపడుతుందా? అబ్బే మనకి వినపడుతుంది. అదే అందుకని మనం అలా అనడానికి లేదు, వెంటనే మన మనసు రెండో వైపుకు వెళుతుంది కాబట్టి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికే చెప్పుకోవటం ఇది. కాబట్టి అతను అలా తరించిపోయాట, అది బీజాక్షరం జ్ఞానాన్ని. సరే అతను పెద్ద ఋషి అయ్యాడా ఏదయ్యాడో మనకు అనవసరం, ఇంకా తర్వాత జన్మలో అయ్యాడో ఎప్పుడయ్యాడో, కానీ మొత్తానికి అతను తరించిపోయాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం అలా గనక నిష్టగా తీసుకుని కూర్చుని జపం చేస్తే అది వేరే విషయం. ఇప్పుడు రమణ మహర్షికి కూడా గురువు ఎవరు లేరు, ఆయన శివుణ్ణే అనుకున్నాడు, అందులో లీనమైపోయాడు. ఆ విధంగా ఉండగలిగినప్పుడు గురువు అక్కర్లేదు, మంత్రం అక్కర్లేదండి. ఒక రమణ మహర్షి లాగాను, లేకపోతే పెరియవారంటే వాళ్ళకి మఠం పరంపరంగా వచ్చింది, అది వేరే విషయం. కాబట్టి ఈ విధంగా మనము తీసుకుంటే అయితే కాదు మనకి మంత్రమే కావాలి అనుకున్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో దాన్ని మనం చేసుకోవాలి. సరే దాని అవసరం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఇక్కడ కొన్ని బీజాక్షరాలు చెప్పారు. సరే నాకు పెద్ద ఇష్టం ఉండదు ఈ బీజాక్షరాలు మనం బయటకు చెప్పుకోవటం అనేది, ఎందుకంటే ఉన్న వాళ్ళకు ఉంటుంది, లేదు అది దానివల్ల అంటే దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ భగవంతుడే మనకి ఆ ఉపదేశం చేయిస్తాడు, సద్గురువుల చేత ఎవరి చేత చేయిస్తారో మనం చెప్పడానికి కష్టం అది. కాబట్టి మనం ఆ అమ్మని ధ్యానం చేస్తూ ఆ అమ్మనామాన్ని జపం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా మనకి ఉపదేశం జరిగి తీరుతుంది. అప్పటి వరకు మనం సహనంగా ఆ అమ్మని పట్టుకుని ఉందాము. కాబట్టి ఇక్కడ ఈ అంటే ఏం చెప్పారంటే అవి ఆ యొక్క బీజాక్షరాలే అమ్మ యొక్క అవయవాలు. అంటే ఎంత శక్తివంతములు ఒక్కొక్క అవయవం అని చెప్పడానికి లలితలో మనకి ఎలా చెప్తున్నారో ఇక్కడ కూడా అదే విధంగా చెప్తున్నారు అనమాట. ఆ అమ్మ యొక్క ప్రతి అవయవం కూడా ఒక మంత్ర శక్తితో కూడినది. చిదగ్ని కుండల నుంచి మన అందరు దేవతలు వాళ్ళ శక్తుల్ని ఆహుతి చేశారు కదా, చేసిన తర్వాతే కదా అమ్మ బయటికి వచ్చింది. లేదా అమ్మ వస్తుందా అని అనకండి, ఎందుకంటే వెంటనే మన బుద్ధి వేరే వైపుకి వెళ్ళిపోతుంది, వెళ్ళనీయకండి అలాగా. అమ్మ ఎందుకు అడిగింది? వాళ్ళ ఆత్మార్పణ సదృశ అన్నట్టుగా ఆత్మార్పణ చేసుకోగలగాలి, ఒక ఇది జరగాలి అంటే అమ్మ కోరింది ఇచ్చేస్తానమ్మా అనాలి. కానీ అమ్మ అన్ని అనకూడదు, ఇచ్చేయాలి. అమ్మ మరి నాకో లేకపోతే ఇంకోటో అని అనకూడదు, వెంటనే సరే అని అంటే వెంటనే ఏది అమ్మ అడిగిందా వెంటనే మనం తూచా తప్పకుండా చేయాలి, అంతే తప్ప మళ్ళీ మన సొంతంగా చేసుకోకూడదు. అమ్మ ఎలా చెప్పిందో అలాగే వినాలి తప్ప మళ్ళీ మనకి ఇష్టం వచ్చినట్టుగా మనము చేసుకోకూడదు. అమ్మ అంది బీజాక్షరాలు మనం చేసుకోకూడదు అని చెప్పింది ఆవిడ, దాని యొక్క పద్ధతి చెప్పింది, గురుముఖత అది ఇదని చెప్పి అలాగే చేయాలి. అంతే తప్ప మనం సొంతంగా చేసుకుని ఏమీ పర్వాలేదులే వాడెవడో తరించాడు అని మనం చెయ్యకూడదు. గురుముఖత తెలుసుకుని గురువు ఎలా చెప్పాడో అలాగే చేయాలి తప్ప మళ్ళీ అందులో సొంతంగా చేసుకోకూడదు. ఒక గురువు ఒక మాట చెప్పాడు అంటే ఆ మాటను ఆ విధంగా ఆచరించాలి తప్ప మళ్ళీ మనం వేరేగా ఆచరించకూడదు. దానివల్ల గురువుకి నష్టం కాదు, మనకే నష్టం, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా. ఆ గురువు మాట అంటే మాటే, అంతే. చెప్పాను కదా ఎన్నోసార్లు అనుకున్నాను, దూకు అంటే దూకాల్సిందే తప్ప దూకితే కాళ్ళు ఇరుగుతాయేమో అనండి అనుమానం ఉండకూడదు. దూకమన్నారు దూకాలంతే, ఏది చెప్పారో అది చేయటం నేర్చుకోండి, అదే తప్ప ఇంకోటి మనం సొంతంగా చేసుకోకూడదు. ఎందుకు చెప్పారు అన్నది ఒకటి ఆలోచించాలి. గురువు కానీ దైవానికి కానీ ఒక మనం పని చేస్తున్నామంటే మన కర్మ తొలగుతుంది, అది చెయ్యనప్పుడు ఆ కర్మ తొలగదు. ఇది చాలా సూక్ష్మమైనది. చెప్పడు గురువు నీకు ఈ కర్మ పోతుంది ఈ పని చెయ్యని. గురువు ఒక పని చెప్పాడు అంటే అదృష్టంగా భావించి మనం ఆ పని చేసుకోవాలి. ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా చేయాలి తప్ప మళ్ళీ సొంతంగా చేసుకోకూడదు. కర్మ పోవడానికి ఒక పని చెప్తారు, ఆ కర్మ పోగొట్టుకోకుండా మనం ఇది చేసుకుంటే ఎవరికి నష్టం జరుగుతుంది? కర్మ అనుభవించాల్సింది ఎవరు వస్తుంది? కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే అలా చెప్పి నాకే ఒక్కొక్కసారి మొహమాటం అనిపిస్తుంది, ఇదేమిటబ్బా ఇంతగా చెప్పాల్సి వస్తుంది నాకు అని అనిపిస్తూ ఉంటుంది. అలా చేసుకోకండి. వింటున్నారు, మార్పు రాకపోతే ఎలాగా? మార్పు వచ్చి తీరాలి.
దైవాన్ని నమ్మండి. దైవం ఎలా చెప్తే అలా విందాం మనము. ఆ విధంగా వెళ్ళినప్పుడే కాబట్టి నిరంతరం నామస్మరణ చేస్తే మనకి మన ప్లానింగ్లు మనవి జరగవు. రమణ మహర్షి చెప్పేది అదే, నువ్వెందుకు హాయిగా ఉండు, నీ పని నువ్వు చేసుకో అని చెప్తున్నాడు ఆయన. నీ కర్తవ్యం నువ్వు చేయి, మిగతా వాటిలో వేలు పెట్టకు, నీ ఆలోచనలు ఇది చెయ్యకు, నీ ప్లానింగ్లు పక్కన పెట్టు అని. అమ్మ కూడా అదే అంది, నేనున్నాను, నా నామం చెప్పుకో, నన్నే చూస్తుండు, నన్నే ధ్యానం చేస్తూ ఉండండి చాలు. అది చేస్తూ ఉంటే మన చేత ఏది చేయించాలో ఏది చేయించకూడదో ఆవిడ నిర్ణయిస్తుంది. మనం నిర్ణయించుకున్నప్పుడు ఆవిడ పటంలోకి వెళ్ళిపోతుందని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మనం నిర్ణయాలు ఆవిడకి వదిలేయాలి. అమ్మ ఇదిగో ఏం చేస్తావో చెయ్యి, అమ్మ ఇదిగో సమస్య ఏం చేస్తావో చెయ్యి. కాబట్టి ఇవి బీజాక్షరాలు. అమ్మ యొక్క అవయవాలన్నీ కూడా మహాశక్తివంతములు. మనకి ఉపదేశం పొందాలని కోరుకున్నప్పుడు ఆ అమ్మని ప్రార్థన చేయటం తప్ప మనకి ఇంకో ఆప్షన్ లేదు. ఆ అమ్మనే ప్రార్థన చేసి ఆ అమ్మని వేడుకుంటే ఆవిడే మన దగ్గరికి గురువును పంపిస్తుంది. మనం వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఒకవేళ కోరుకున్న వాళ్ళు ఎవరు కూడా మీ అంతటా మీరు నిర్ణయించుకోకండి, ఆ అమ్మనే ప్రార్థన చేయండి. అమ్మ నాకు అర్హత ఉంటేను, అగస్త్యుల వంటి వారే ఆయన్ని స్వామి నాకు అర్హత లేదా అని అడిగాడు. ఆ అర్హత నాకుంటే నాకు లలిత ఉపదేశం చెయ్యండి అని అడిగాడు. స్తోత్ర రహస్య స్తోత్రం అది. లలిత సహస్రనామ స్తోత్రం అనేది పరమ రహస్యము. స్వామి ఎందుకని నాకు చెప్పట్లేదు, ఇంకా నాలో ఏం దోషం ఉంది, నేను అర్హుణ్ణి కానా, చెప్పండి ఏం చెయ్యాలో నేను చేస్తాను అని అడిగాడు ఆయన. వినయంగా అడిగాడు ఆయన. ఆ విధంగా మనం కూడా అమ్మని వినయంగా ఆవిడని ప్రాధేయపడదాం. అప్పుడు ఆవిడ మనకి ఈ జన్మలో గురువు యొక్క ఆవశ్యకత ఉంది అంటే ఆవిడ పంపిస్తుంది. లేదా అక్కర్లేదురా, నువ్వు నా నామం చెప్పుకో, నువ్వు తరించిపోతావు పొమ్మంది ఆవిడ. రమణ మహర్షికి ఇచ్చిందా చెప్పండి ఆవిడ గురువుని? ఇవ్వలేదు. అది ఆ విధంగా ఎలా చేయాలో, మనకి ఎంత ఉందో ఏమిటో, పూర్వజన్మది ఎంత ఉందో ఏ జన్మది ఎంత ఉందో మనకు తెలియదు కదా. ఏ క్షణంలో మనం అంటే అక్కడి నుంచి దాటి ఒకటేసారి జ్ఞానానికి వెళతామో మనం ఎలా చెప్పగలుగుతాము? ఉన్నవాళ్ళం ఉన్నట్టుండి ఎంతో గొప్పవాళ్ళం అవ్వచ్చు కూడా. అమ్మ అనుగ్రహం కావాలి కాబట్టి అమ్మనే పట్టుకుందాం. అమ్మ నీ ఇష్టం, అమ్మ నీ చేతుల్లో ఉంది నా జీవితం, నువ్వు ఎలా అంటే అలాగమ్మా అని వేడుకుందాం అమ్మని. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృ చరణారవిందార్పణమస్తు.